మంగళగిరిలోని ఏపీఐఐసి కార్యాలయం దగ్గర ఒక వారం రోజుల నుంచి ఒక ఆసక్తికరమైన విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఏంటవి? అర్ధనగ్నంగా కొందరు పారిశ్రామికవేత్తలు కూర్చొని ఉన్నారు. వాళ్ళు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు అర్ధనగ్నంగా కూర్చొని నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకని? మాకు పారిశ్రామిక రాయితీలు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఇవ్వడం లేదు, మా రాయితీలు ఈ సర్కార్ విడుదల చేయడం లేదు, మేము కొందరికి ఉపాధి కల్పించుకుంటూ బ్యాంకుల నుంచి అప్పులు చేసుకొని ప్రైవేట్ అప్పులు చేసుకొని చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించి కొందరికి ఉపాధి కల్పించుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం వైపు నుంచి మాకు అందాల్సిన రాయితీలు విడుదల చేయడం లేదు, చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి అర్ధనగ్నంగా కూర్చొని వాళ్ళు అక్కడ నిరసన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. నాకు ఆ విషయం తెలిసి ఆ విజువల్స్ చూడగానే ఇంట్రెస్టింగ్ ఎక్కడ అనిపించింది అంటే, ఒకవైపు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తామని చెప్పి చెబుతూ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకేమో వందల వేల కోట్ల రూపాయల ప్రయోజనాలు కల్పించుకుంటూ బ్రహ్మాండమైన రాయితీలు ఇస్తూ ఉన్నారు. అటువంటప్పుడు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టి కొందరికి ఉపాధి కల్పిస్తున్న వీళ్ళకు హక్కుగా రావాల్సినటువంటి రాయితీలు కూడా ఎందుకు ప్రభుత్వం ఇవ్వకుండా వాళ్ళని అక్కడ అర్ధనగ్నంగా కూర్చోబెట్టి నిరసన చేపట్టేంత వరకు పరిస్థితి ఎందుకు వచ్చింది అన్న పాయింట్ నిజంగా అర్థం కావట్లేదు. అండ్ దాన్ని ఎందుకు ప్రభుత్వం వరుసగా ఈరోజు 7వ రోజు 8వ రోజు వరుసగా వాళ్ళు అలా కూర్చుంటూ ఉన్నా కూడా ప్రభుత్వం ఎందుకు అడ్రస్ చేయడం లేదు అన్నది ఇంకొక పాయింట్. ఎందుకు అడ్రస్ చేయడం లేదు ఆ అంశాన్ని అని. మరి రాజకీయ పార్టీలు చిన్న చితక వాళ్ళకి ఏవో వాళ్ళు కాసింత మద్దతు ప్రకటిస్తూ ఉన్నా కూడా, సరే రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటిస్తాయి, ఇంకోటి పక్కన పెట్టండి. అక్కడ ప్లకార్డు పట్టుకొని అర్ధనగ్నంగా రోడ్డు మీద మరికొందరికి ఉపాధి కల్పించే వాళ్ళని ఇలా అర్ధనగ్నంగా రోడ్డు మీదకు తీసుకురావడం ఏంటి? వాళ్ళకెందుకు ప్రభుత్వం కనీసం రాయితీలు కల్పించడం లేదు, వాళ్ళకి రావాల్సిన హక్కును కూడా ఎందుకు నెరవేర్చడం లేదు అన్నది నిజంగా ఒక పెద్ద క్వశ్చన్. ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పడం లేదు అన్నది కూడా పెద్ద క్వశ్చనే.